నమస్తే ఫ్రెండ్స్, నేను మీ వందన. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే ఆమ్లెట్ ఫ్రై అండి. ఆమ్లెట్ ఫ్రై అంటే ఏంటిదని అనుకుంటున్నారా? నార్మల్గా మన ఆమ్లెట్ వేసేటప్పుడు అయితే ఆనియన్, పచ్చిమిర్చి వేసి చేస్తామండి. పెద్దవాళ్ళు అయితే అలా తినేస్తారు కానీ పిల్లలైతే తినలేరు కదా. వాళ్ళకు నార్మల్గా ఆమ్లెట్స్ వేసి వేయాలంటే వేడి చేస్తుందండి. వెజిటేబుల్స్ వెళ్తే వాళ్ళైతే అసలే తినరు. అలా తినలేరు కాబట్టి ఇలా ఫ్రై చేసి పెట్టండి. ఒక్క మెతుకు అన్నం ఉంచకుండా మొత్తం తినేస్తారండి. నేనైతే ఒక ప్యాన్ తీసుకొని 3 స్పూన్ల ఆయిల్ వేసేసి కట్ చేసిన ఆనియన్స్ వేసేసుకున్నానండి. వేసేసి ఫ్రై చేస్తున్నాను. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసి ఒక ప్లేట్లో తీసుకోవాలండి. అందులోనే ఒక టమాటాను కూడా కట్ చేసేసి వేస్తున్నాను. వేసి ఇక్కడనే సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడైతే సాల్ట్ కరెక్ట్గా సరిపోతుందండి. మళ్ళీ వేరే అంటే మనం ఫ్రై చేసేటప్పుడు వేస్తే కొంచెం కరగదు అన్నట్టు. ఇందులో అయితే టమాటోలో కరిగిపోతుందని వేస్తున్నానండి. టమాటాలు కూడా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకోవాలి. 5 మినిట్స్ చల్లారిన తర్వాత వీటన్నిటికీ మిక్సీ జార్లోకి తీసుకోవాలి. తీసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి. ఇలా మిక్సీ అయిన దాన్ని ఒక బౌల్లో అయితే తీసుకుంటున్నాను. మళ్ళీ అదే ప్యాన్లోకి 2 స్పూన్లు ఆయిల్ని అయితే యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసుకొని టమాటో ఆనియన్స్ మిక్సీ పట్టిన చట్నీని అయితే అందులోకి వేసేసుకుంటున్నాను. అందులోకి వేసేసి ఆయిల్ అంతా కలిసేటట్టు కలుపుకుంటున్నానండి. అలా 5 to 10 మినిట్స్ వరకు అయితే మనము ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అంతా సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేయాలి. అలా సపరేట్ అయిన తర్వాత అందులోకి పసుపు వేసి కలుపుకోవాలండి. అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం అంటే ఆమ్లెట్కి ఏమేమి కావాలో అవన్నీ ఇందులోకి వేసేసుకొని కలుపుకోవాలండి. కారం 1 స్పూను కారం వేసేసి కలుపుకుంటున్నాను. ఇందులోనే ధనియాల పౌడర్ని కూడా యాడ్ చేస్తున్నాను. అలాగే గరం మసాలాని కూడా యాడ్ చేసేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలండి. అంతా బాగా కలిసిన తర్వాత అందులోకి మనం తీసుకున్న 2 గుడ్లను అయితే వేసుకోవాలండి. వేసుకొని అంతా కలిపేసుకోవాలి. ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత పైనుండి మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ అయితే ఫ్రై కానివ్వాలి. చూడండి, ఒకసారి మూత తీసి చూడండి. మనం సపరేట్ మామూలుగా ఆమ్లెట్ని ఎట్లా అయితే మనం ఫ్రై చేస్తామో అలానే వచ్చింది చూడండి. అసలు నేను టమాటో ఆనియన్ మిక్సీ పట్టి వేసిన చట్నీ కూడా కనిపించలేదు. అచ్చం ఆమ్లెట్ లెక్కనే ఉంది కదండి. ఇదండి మన ఆమ్లెట్ ఫ్రై. మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నాకు కొంచెం సాల్ట్ తక్కువ అనిపించినప్పుడు నేను కొంచెం అయితే పైనుండి వేసుకున్నానండి.